ఒక్కొక్కరు ఒక్కొక్క సీజన్‌లో బిజినెస్‌లనేవి స్టార్ట్ చేస్తారు. ఈ సమ్మర్‌లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇదే సరైన సమయం. ఈ సమయంలో మీరు ఒక మంచి కూల్ డ్రింక్ షాప్ పెడితే మాత్రం మీకింక తిరుగులేదు. దాదాపు ఈ సమ్మర్ మొత్తంలో మీరు కొన్ని లక్షలు సంపాదించొచ్చు. అది ఎలాగో చెప్తాను. అది ఎక్కడ పెట్టాలి? ఎలాంటి డ్రింక్స్ పెట్టాలి? అనేది కూడా చాలా క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తది. అయితే ఏ డ్రింక్స్ అమ్మాలి? ఏ డ్రింక్స్ అమ్మితే కస్టమర్స్ ఎక్కువ తాగుతారు అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. మీరు ఏ డ్రింక్స్ అమ్మినా కస్టమర్స్ తాగుతారు. ఎందుకంటే బయట వేడి అలాంటిది. వేడి దాహం అలాంటిది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు అమ్మే డ్రింక్‌లో క్వాలిటీ ఉండాలి. నేచురాలిటీ ఉండాలి. అది ఉండాలి అంటే ఏ డ్రింక్స్ పెడితే ఆ డ్రింక్స్ అమ్మితే కరెక్ట్ కాదు. మీకు లాభాలైతే వస్తాయి కానీ కస్టమర్ హెల్త్ అనేది పోతది. సో రేట్ ఎక్కువైనా పర్లేదు నేచురల్ డ్రింక్స్ అయితే అమ్మండి. అవేంటి అంటే కొబ్బరి బొండాలు. చాలా దగ్గరలో చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. మీకు ఇంకా చాలా తక్కువ రేటుకి కావాలంటే కొబ్బరి బొండాలు పండించే రైతు దగ్గరికెళ్ళి ఒక బొండం దాదాపు రూ. 15 నుంచి రూ. 18 ఉంటది. ఆ బొండాలు ఒక 1000, 2000 తెచ్చుకొని మీరు ఈ సమ్మర్‌లో అమ్ముకుంటే చాలా లాభాలొస్తాయి. ఎంతకు అమ్మాలంటే ఒక్కొక్క బొండం రూ. 40కి అమ్మొచ్చు. ఎందుకంటే బయట వేడి అలాంటిది కాబట్టి రూ. 40 చాలా తక్కువ రేటు. ఇలా మీరు రోజుకు 100 బొండాలు అమ్మితే రోజుకు 4000 వస్తుంది. అందులో పెట్టుబడి 1500 తీసేయగా మీ లాభం 2500. లేదు నాకు ఇంకా ఎక్కువ మనీ కావాలంటే బ్రాంచ్‌లు కూడా ఓపెన్ చేయొచ్చు. మంచి జంక్షన్‌లో పెట్టండి. ఒక కొబ్బరి బొండం మీరు రూ. 15కి కొంటారు. రూ. 40కి అమ్ముతారు. ఇందులో చాలా అంటే చాలా లాభం ఉంది. అలాగే మీ కస్టమర్ కూడా చాలా అంటే చాలా సాటిస్ఫై అవుతాడు. ఈ బిజినెస్‌లు ఎవరు చెప్పరు. ఎందుకంటే మిగతా డ్రింక్స్ బిజినెస్‌లన్నీ పడిపోతాయి కాబట్టి. సో అది మీరు లక్షల్లో సంపాదించాలి అనుకుంటే మాత్రం కొబ్బరి బొండాలు బిజినెస్ అనేది ద బెస్ట్ బిజినెస్. అది కూడా సమ్మర్‌లోనే. సమ్మర్‌లో దీనికి ఉన్న డిమాండ్ ఇంక దేనికి ఉండదు. సో అది విషయం. ఈ సమ్మర్‌లో బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా బొండాల బిజినెస్ అనేది పెట్టేయండి. లాభాలు అనేవి పరిగెట్టుకుంటూ వస్తాయి మీ అకౌంట్‌లోకి. సో అది అసలు విషయం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.